చిన్నప్పుడు మన ఇంటర్వ్యూలో కూడా చెప్పాను, స్కూల్ డేస్లో నేను ఆయన పాటలకు బాగా డ్యాన్స్ చేసేవాడిని. సో తెలియకుండా ఆయన సినిమాల్లో ఆయన కామిక్ టైమింగ్ కానీ ఆయన ప్రజెంట్ చేసే విధానంలో కానీ ఒక తెలియని ఇన్ఫ్లుయెన్స్ ఉంది చూసి. సో నాకు ఎందుకో అంటే బై చైల్డ్హుడ్ నాకు మూవీ బఫ్ అండి. నేను సినిమాలకి ఒక అడిక్ట్ అయిపోయిన ఒక అబ్బాయిని. స్కూల్లో బాగా చదివితే క్లాస్ ఫస్ట్ వస్తే వీకెండ్ సినిమా చూపిస్తారని క్లాస్ ఫస్ట్ వచ్చేవాడిని. సో వారానికి ఒక సినిమా చూశాను. అంటే 52 సినిమాలు, 52 వారాలు అంటే 52 సినిమాలు చూసేవాడిని ఆ ఏజ్లో, 5th క్లాస్ 6th క్లాస్లో. సో అలా చిరంజీవి గారి సినిమాలు, బాలకృష్ణ గారి సినిమాలు, నాగార్జున గారి సినిమాలు, వెంకటేష్ గారి సినిమాలు, రాజేంద్ర ప్రసాద్ గారి సినిమాలు, నరేష్ గారి సినిమాలు, అంటే థియేటర్లో టౌన్లో ఏ సినిమా ఉంటే ఆ సినిమాకి వెళ్ళిపోయేవాడిని. సో ఆ పబ్లిక్తో ఉండే ఇంటరాక్షన్ కానివ్వండి, ఆ సినిమా చూసేటప్పుడు ఆడియన్స్తో ఇది ఉండే కానీ, ఆ తెలియకుండా థియేటర్కి సంబంధించిన వైబ్తో బాగా కనెక్ట్ అయి ఉన్నాను. అందుట్లో ముఖ్యంగా చిరంజీవి గారి ఫిల్మ్స్ ఆ రోజుల్లో థియేటర్స్ని ఎంత సెన్సేషన్ చేసాయి, అందులో మాస్ ఆడియన్స్ని కానీ యూత్ని కానీ పిచ్చెక్కించాయి. సో ఆ వైబ్ ఆయన రీఎంట్రీ తర్వాత ఆయన డిఫరెంట్ జోనర్స్ చేస్తూ వచ్చారు. నాకెందుకో లైవ్ క్యారెక్టర్స్లో అంటే ఒక లీడర్ రాజు, ఒక గాయన్ లీడర్లో రాజారాం అండ్ గరాణంలో లీడర్ రాజు, ఆటో జానీ, సో ఇలాంటి పాత్రలు అంటే మన ఇంటి పక్కన మన ఎదురుగుండే పాత్రలు ఆయన చాలా ఎక్స్ట్రాడనరీ ఉంటుంది ఆయన టైమింగ్ అని నా బిలీఫ్. సో అందుకే శంకర్ వరప్రసాద్ గారు అని పెట్టి ఆయన ఒరిజినల్ నేమ్ ఆయనకు పెట్టి మనలో ఒకటిగా మనతో మాట్లాడితే చిరంజీవి గారు ఎలా ఉంటారు అన్నది నేను ఎక్స్పెరిమెంట్ చేయాలనుకున్నాను. అండ్ అది ఆయనకు కొట్టిన పిండి. మీరు రేపు సినిమా చూస్తారు, చిరంజీవి గారిని చూసి ద ఫస్ట్ ఫ్రేమ్లోనే మనం సర్ప్రైజ్ అయిపోతాం. అండ్ హీ డిడ్ ఎ ఫెంటాస్టిక్ జాబ్. సో యూ విల్ సర్ప్రైజ్.